ability to process the text, understand its meaning, and relate it with what we already know. So we process the text. First of all, what is processing the text? It is when we read, we will know what is the main idea or theme of the text. That is, what is the text about? Then we'll know what are the main points, main information, and details which is a writer is trying to convey to us. Type of text. So type of text is nothing but it might be a story, it might be a biography, it might be a profile, it might be a report, okay, or it might be a poem. So this is the type of the text. Familiarizing the text. See, you have come across the adventures of Tom Sawyer in your non-detail. So when you get a paragraph from that story, when you read, you will be able to understand that you have read that text already. And in the exams, you may get some paragraphs which you have not read at all. So that is completely unfamiliar to you. Or that text, you would have read about that information earlier somewhere else. So you have some knowledge about that text. So what you do, you will try to relate those ideas with this text. So in this way, we familiarize with the text. So reading comprehension is the ability to processing the text and understand the text. What is understanding the text? What do we do? What do we understand? After reading a text, we understand what is the overall information that the writer wants to convey us. ఏమి ఇన్ఫర్మేషన్ మనకు అందించాలనుకుంటున్నారో రాసిన వాళ్ళు దాని గురించి మనం అర్థం చేసుకుంటాం. We understand the specific information here. And when we read, see, it is not necessary that we should know the meanings of all the words which exist in English dictionary. We try to understand some unfamiliar meaning of some unfamiliar word based on the context which it is used. మనకు ఇంగ్లీష్ లో ఉన్న పదాలన్నిటికీ అర్థం తెలుసుకొని ఉండాలి అనే రూల్ అంటూ ఏమీ లేదు. కొన్ని మనం చదివేటప్పుడు మనకు అర్థం తెలియని పదాలు అక్కడ సెంటెన్సెస్ లో ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ సెంటెన్స్ ని చదివి ఆ సెంటెన్స్ బేస్ చేసుకొని ఆ మీనింగ్ ని మనము గెస్ చేయడానికి ట్రై చేస్తాం. సో దీన్నే మీనింగ్ ఆఫ్ అన్ఫెమిలియర్ వర్డ్స్ అని అంటాం. అండర్స్టాండింగ్ రెఫరెన్స్. ఇప్పుడు మీరు 10th క్లాస్ లో నికోజిసిక్ గురించి చదివారు. సో నికోజిసిక్ హ్యాడ్ అ స్మాల్ ఫుట్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్. హీ కాల్స్ ఇట్ అ చికెన్ డ్రమ్ స్టిక్. ఇక్కడ ఇట్ అంటే ఏంటి? ఇట్ దేని రెఫర్ చేస్తుంది అని ఎలా తెలుసుకుంటారు? ఆ సెంటెన్స్ ని చదివి పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఆ సెంటెన్స్ ని, దానికి ముందున్న సెంటెన్స్ ని, దానికి ముందున్న సెంటెన్సెస్ ని, లేదా దానికి తర్వాత వచ్చే సెంటెన్సెస్ ని, వాటిని చదివి ఇట్ దేనికి రెఫర్ అవుతుంది, ఇట్ అంటే ఏంటి అని అర్థం చేసుకుంటారు. దీన్నే అండర్స్టాండింగ్ రెఫరెన్స్ అని అంటాం. ఇన్ఫరింగ్ అంటే ఏంటి? ఇప్పుడు రీడింగ్ కాంప్రహెన్షన్ rely on the combination of vocabulary, context and interaction of words. రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే, రైటర్ యూజ్ చేసిన పదాలు, ఆ పదాలు ఇంకో పదాలకి మధ్య ఉన్న రిలేషన్షిప్, ఫ్రేజెస్ కి క్లాజ్ కి ఉన్న రిలేషన్షిప్, ఒక క్లాజ్ కి ఇంకో క్లాజ్ కి ఉన్న రిలేషన్షిప్, దీని మీద డిపెండ్ అవుతాయి. అది ఏ కంటెక్స్ట్ లో వాడారు అనేది దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని పదాలు ఆథర్స్ వాడుతూ ఉంటారు, ఆ సందర్భంలో ఎందుకు వాడారు, దానికి మిగతా వాటికి ఉన్న రిలేషన్ ఏంటి అని తెలుసుకున్నప్పుడే, అక్కడ యూజ్ చేసిన ప్రతి పదానికి అర్థం తెలుసుకున్నప్పుడే, ఆ సందర్భానికి తగినట్టు దానికి అర్థం ఏంటో మనం తెలుసుకున్నప్పుడే పూర్తిగా ఆ టెక్స్ట్ మనకు అర్థమవుతుంది. దాన్ని రీడింగ్ కాంప్రహెన్షన్ అంటారు. సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి దీనికి. It is a truth universally acknowledged that a man in possession of a good fortune must be in want of a wife. So this is from Jane Austen's Pride and Prejudice.
సో ప్రతి సెంటెన్స్ కి కొన్నిసార్లు రెండు మీనింగ్స్ వస్తాయండి. లిటరల్ మీనింగ్ అంటే బేసిక్ గా వచ్చే ఒక మీనింగ్ అయితే, దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే దాని లోపల ఇంకో మీనింగ్ దాగి ఉంటుంది. ఇప్పుడు ఈ సెంటెన్సెస్, ఇట్ ఈస్ అ ట్రూత్ యూనివర్సల్లీ అక్నాలెడ్జ్ దట్ ఎ మ్యాన్ ఇన్ పొసెషన్ ఆఫ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ మస్ట్ బి ఇన్ వాంట్ ఆఫ్ ఎ వైఫ్. దీనికి అర్థం ఏమిటంటే ఆల్ రిచ్ మెన్ వాంట్ వైఫ్స్ అని అర్థం. అంటే ధనవంతుడు ధనం సంపాదించిన తర్వాత ఇంకా వాళ్ళ చేయాల్సిన పని ఏమి మిగిలి ఉంటుందంటే పెళ్లి చేసుకోవడం ఒక్కటే అని దీనికి ఒక అర్థం. సో దిస్ ఇస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. బట్ here the author has used two phrases. It is a truth universally acknowledged, must be in want of wife. ఈ రెండు phrases అండి మన లిటరల్ మీనింగ్ కి ఆపోజిట్ గా ఒక అర్థాన్ని ఇస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఫ్రేజ్ తీసుకున్నామంటే ఇట్ ఈస్ ఎ ట్రూత్ యూనివర్సల్లీ అక్నాలెడ్జ్డ్ అంటే ప్రపంచం మొత్తం ఏమని నమ్ముతుంది అని అంటే ఆల్ రిచ్ మెన్ వాంట్ వైఫ్స్ అని నమ్ముతుంది. ప్రపంచం నమ్మేదాన్ని నిజం అవ్వాల్సిన అవసరం లేదండి. ఇక్కడ అది తప్పుగా కూడా అయిండవచ్చు. ఇంకోటి ఏంటంటే మస్ట్ బి ఇన్ వాంట్ ఆఫ్ ఎ వైఫ్ అని అంటున్నారు. ఇక్కడ జేన్ ఆస్టిన్ మనకు క్లూ ఇస్తున్నారండి. ఏమంటే ఆ కాలంలో మనుషుల యొక్క మెంటాలిటీ ఎలా ఉండింది, what they were preoccupied with. They were preoccupied with marriage అనేది మనకు క్లూ ఇస్తున్నారండి ఆథర్. సో ఈ సెంటెన్స్, this is the beginning of the sentence in this novel. She introduces us to the theme of the novel, sub-themes of the novel, and settings, culture of the people, what kind of people were there in those times. She is giving us introduction about. So you should be able to understand the literal meaning and also get the information between the lines. ఇదంతా ఎప్పుడు మీరు చేయగలరంటే మీకు రీడింగ్ అండ్ కాంప్రహెండింగ్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు మాత్రమే you will be able to read between the lines. If it is a poem, what do we do when it is a poem? We read the poem, we understand the theme of the poem, we understand the sub-theme of the poem, tone pleasing ga unda, authoritative ga unda, mood of the poet, is the poet happy, sad, funny or serious, or we try to understand imagery. మీరు 9th class లో ఒక poem చదువుకున్నారండి. river river little river bright you sparkle on your way over the yellow pebbles dancing through the flowers and foliage glancing like a child at play. ఈ poem చదివినప్పుడు మన బ్రెయిన్ లో కొన్ని ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయండి. ఏవేవి అంటే రివర్ నది, స్పార్కల్ అది మెరవడం, ఓవర్ ద ఎల్లో పెబుల్స్ ఆ ఎల్లో పెబుల్స్ ఆ రాళ్ళు, ఫ్లవర్స్, ఫోలియేజ్, లీవ్స్, ఇవన్నీ ఇమేజ్ మన బ్రెయిన్ లో ఫామ్ అవుతుందండి. చైల్డ్ అట్ ఎ ప్లే ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటున్నట్టు మన బ్రెయిన్ లో ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో దట్ imagery you will be able to understand. You will be able to understand figurative use of language. ఏ అలంకారాలు యూజ్ చేశారు, is it a simile, is it a metaphor or is it a personification, ఇలా దాన్ని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారండి. So you will be completely able to appreciate the poem. So this is what is called as reading comprehension. మీరు ఇప్పుడు మమ్మల్ని అడగొచ్చు, మేడం రీడింగ్ కాంప్రహెన్షన్ ఇది మనకి ఎక్కడైనా యూజ్ అవుతుందా, అలాంటప్పుడు మనం దీన్ని ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అని. దీనికి ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. అది ఎప్పుడు అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ హెల్ప్స్ us in understanding and analyzing literature in English classes. చదవడము, దాన్ని అర్థం చేసుకోవడము, లిటరేచర్ ని అనలైజ్ చేయడము దీనికోసం ఉపయోగపడుతుంది. ఇంకా ఇంగ్లీషు, తెలుగు ఇలాంటివే కాకుండా కొన్ని మీకు సబ్జెక్ట్స్ ఉన్నాయి. సబ్జెక్ట్స్ లో టెక్స్ట్ బుక్స్ లో సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని చదవడము, అర్థం చేసుకోవడానికి మీకు యూజ్ అవుతాయి. సరే, రోజువారీ న్యూస్ పేపర్స్ చదువుతుంటారు. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసుకున్నామంటే న్యూస్ రిపోర్ట్స్ ఉంటాయి, కరెంట్ ఈవెంట్స్ గురించి ఉంటాయి. దాన్ని చదివి అర్థం చేసుకుంటూ అన్నిటి పట్ల అవగాహన అనేది మీరు ఏర్పరచుకుంటూ ఉంటారు.
మీరు రేపు ఉద్యోగంకి వెళ్ళినప్పుడు అక్కడ రిపోర్ట్స్ చదవాలి, మెమోస్ చదవాలి, ఇలాగా చాలా ఉంటాయి. అవన్నీ చదివి మీరు రిప్లై ఇవ్వగలగాలి. దీనికి రీడింగ్ కాంప్రహెన్షన్ వెరీ వెరీ ఎసెన్షియల్ అని నేను చెప్తాను. సో యూ షుడ్ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ అండ్ కాంప్రహెండింగ్ అట్లీస్ట్ ఫర్ 2 or 3 hours a week. మీకు లీజర్ దొరికినప్పుడంతా దేన్నో ఒక బుక్, ఒక పుస్తకాన్నో, ఆర్టికల్నో, న్యూస్ పేపర్నో తీసుకొని చదివి దాన్ని అర్థం చేసుకునేది అలవాటు చేసుకోవాలండి. ఓకే, నౌ లెట్ us move on to the text. There are some comprehension passages, so let us read and understand and answer the questions in the passage. The first passage is your mind or minds you. Your mind. మైండ్ అనేది మీద లేదా మైండే మిమ్మల్ని కంట్రోల్లో తీసుకుందా అనేదే అండి దీనికి ఒక టాపిక్. ఓకే, ద మైండ్ ఈజ్ ఎ సూపర్ ఇన్స్ట్రుమెంట్ ఇఫ్ యూజ్డ్ రైట్లీ. Used wrongly, however, it becomes destructive. To put it more accurately, it is not so much that you use your mind wrongly, you usually do not use it at all. ఇక్కడ మైండ్ అనేది ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ అంటున్నారు. ఏదన్నా మంచిది చేయాలంటే ఎప్పుడైతే దాన్ని సరిగ్గా ఉపయోగించడో అది డిస్ట్రక్టివ్ గా మారుతుంది అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఈయన ఏమంటున్నారంటే మీరు ఎప్పుడు మీ మైండ్ ని వాడడమే లేదు అని అంటున్నారు. ఇట్ యూజెస్ యూ. మీరు ఎప్పుడు దాన్ని వాడట్లేదు, ఆ మైండే మిమ్మల్ని వాడుకుంటుంది. దిస్ ఇస్ ఎ డిజీజ్. ఏమండి ఆయన చెప్తున్న డిజీజ్? యూ బిలీవ్ దట్ యు ఆర్ యువర్ మైండ్. మీరేమనుకుంటున్నారు, మీరేం నమ్ముతున్నారు? మీ మైండ్ ని మీరు కంట్రోల్లో పెట్టుకున్నారని మీరు నమ్ముతున్నారు. దట్ ఈస్ ఎ డెల్యూషన్. అది ఒక డెల్యూషన్. సో డెల్యూషన్ అర్థం ఏమండి? ప్రీవియస్ సెంటెన్స్ చదివినప్పుడు యూ బిలీవ్ దట్ యు ఆర్ యువర్ మైండ్ అంటే మైండ్ ని మీ కంట్రోల్లో ఉందని అనుకుంటున్నారు. ఇది డెల్యూషన్ అంటే ఏంటి? మీరేమైతే అనుకుంటున్నారో అది తప్పు, అది అబద్ధము. సో డెల్యూషన్, ఫాల్స్ బిలీఫ్ అని అర్థం అండి. ద ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ టేకన్ యూ ఓవర్. ఈ ఇన్స్ట్రుమెంట్ ఏమండి? ఇక్కడ మాట్లాడుతున్న ఇన్స్ట్రుమెంట్ దేని గురించి మాట్లాడుతున్నామండి? ఇక్కడ మైండ్ గురించి మాట్లాడుతున్నామండి. ఆ మైండే మిమ్మల్ని కంట్రోల్లోకి తీసుకుంది. జస్ట్ బికాస్ యూ సాల్వ్ ఎ క్రాస్ పజిల్ ఆర్ బిల్డ్ అన్ ఆటమ్ బాంబ్ డజంట్ మీన్ దట్ యూ యూజ్ యువర్ మైండ్. మీరు అనొచ్చు, లేదు మేడం నేనే నా బ్రెయిన్ ని వాడుతున్నాను, న్యూస్ పేపర్స్ లో వచ్చే క్రాస్ పజిల్స్ నని నేను సాల్వ్ చేస్తున్నాను, యూట్యూబ్ లో చూసి బాంబ్ ని తయారు చేస్తున్నాను అని. థింకింగ్ హ్యాస్ బికమ్ ఎ డిసీజ్. ఇలా ఆలోచించడం ఒక వ్యాధిగా మారిందండి. జస్ట్ యాజ్ డాగ్స్ లవ్ టు చ్యూ బోన్స్, ద మైండ్ లవ్స్ టు గెట్ ఇట్స్ టీత్ ఇన్ టు ప్రాబ్లమ్స్. సో కుక్కలకి ఎముకల్ని నవలడం అంటే ఎంత ఇష్టమో అలాగే బ్రెయిన్ కూడా ఈ టు గెట్ ఇట్స్ టీత్ ఇన్ టు ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ప్రాబ్లమ్ ఇరుక్కోవడం కాదండి ఇక్కడ. అటంటే ఏదైనా డిఫికల్ట్ గా ఉండడము, కష్టంగా ఉండడము, ఇలా ఇంట్రెస్టింగ్ గా ఉండడము, అలాంటివి సాల్వ్ చేయాలంటే మైండ్ కి ఇష్టం అండి. అది మీకు ఇష్టంగా ఉండాల్సిన అవసరం లేదు. సి దట్స్ వై ఇట్ డస్ క్రాస్ పజిల్స్ అండ్ బిల్డ్స్ ఆటమ్ బాంబ్స్. యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఈదర్. మీకు ఆటమ్ బాంబ్స్ తయారు చేయడంలోనూ ఇంట్రెస్ట్ లేదు, క్రాస్ వర్డ్ పజిల్స్ సాల్వ్ చేయడంలోనూ ఇంట్రెస్ట్ లేదు. కానీ అది ఎవరికి ఇంట్రెస్ట్? మైండ్ కి. లెట్ మీ ఆస్క్ దిస్. సో ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి ఆథర్. క్యాన్ యూ బీ ఫ్రీ ఆఫ్ యువర్ మైండ్ వెన్ ఎవర్ యూ వాంట్ టు? ఏది ఆలోచించకుండా ఒక 10 నిమిషాలు కూర్చోగలరా? ఎప్పుడన్నా ట్రై చేశారా? మీరు కూర్చోలేరు. దెన్ ద మైండ్ ఈజ్ యూజింగ్ యూ. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? మీరు మైండ్ ని యూజ్ చేసుకోవట్లేదు, మైండే మిమ్మల్ని యూజ్ చేసుకుంటూ ఉంది అని. యు ఆర్ అన్కాన్షియస్లీ ఐడెంటిఫైడ్ విత్ ఇట్, సో యూ డోంట్ ఈవెన్ నో దట్ యు ఆర్ ఇట్స్ స్లేవ్. మీకే తెలియకుండా మీరు మీ బ్రెయిన్ కి బానిసగా మారిపోయారు. Okay, this is about the passage. Now let us answer the questions. What is the instrument that is being talked about in the passage? Passage లో దేని గురించి మాట్లాడుతున్నారండి? ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటండి? It is brain. It is mind. Okay, mind. According to the passage, how do we say that we use our mind? మనం మైండ్ ని వాడుకుంటున్నాము, యూజ్ చేసుకుంటున్నాము, అది మా కంట్రోల్లో ఉంది అని చెప్పడానికి 2 పనులు చేస్తాం. ఏవది? సెకండ్ పారాగ్రాఫ్ లో ఫస్ట్ లైన్ లో ఉందండి, క్రాస్ వర్డ్ పజల్. సాల్వ్ ఏ క్రాస్ వర్డ్ పజల్ ఆర్ బిల్డ్ అన్ ఆటమ్ బాంబ్. ఈ 2 యాక్టివిటీస్.
Get your teeth into problems means, నేను చెప్పాను కదండి, get your teeth into problems అంటే ఏంటి? Achieving the problem with teeth, you like it because it is interesting, using the brain to achieve the problems. ఈ మూడిటిలో ఏదండి కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ బి, you like it because it is interesting. Next question. Find out the word from the passage which means false belief. So passage లో ఒక వర్డ్ మనము పిక్ చేయాలండి. దాని అర్థం ఏమిగా ఉండాలి? ఫాల్స్ బిలీఫ్. సో ఏంటండి ఇది? ఏ వర్డ్ అండి? ఫస్ట్ పారాగ్రాఫ్ లో లాస్ట్ థర్డ్ లైన్ లో లాస్ట్ లో ఉంది డెల్యూషన్. సో డెల్యూషన్ అంటే ఫాల్స్ బిలీఫ్ అని. రైట్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్ డిస్ట్రక్టివ్. డిస్ట్రక్టివ్ నౌన్ ఫార్మ్స్ యూజువల్ గా ఇదేంటో ఎండ్ అవుతాయి? షన్, ఓకే, అండ్ మెంట్. సో డిస్ట్రక్టివ్ కి డిస్ట్రక్షన్ ఈస్ ద noun form. Okay, did you all understand? Okay, let us move on to the second paragraph, the treasure within. So a beggar had been sitting by the side of a road for over 30 years. One day a stranger walked by. Spare some change, mumbled the beggar, mechanically holding out his baseball cap. I have nothing to give you, said the stranger. Then he asked, what's that you are sitting on? Nothing, replied the beggar. Just an old box. I have been sitting on it for as long as I can remember. The stranger asked, have you ever looked inside? No, said the beggar. What's the point? There is nothing in there. Have a look inside, insisted the stranger. The beggar managed to pry open the lid. With astonishment, disbelief, and elation, he saw that the box was filled with the gold. సో ఇక్కడ ఒక స్టోరీ ఏంటి? ఒక భిక్షగాడు దాదాపు 30 సంవత్సరాలుగా రోడ్డు ఆ వైపున కూర్చొని ఒక బాక్స్ అట్ట పట్టే ఉంటుంది, దాని మీద కూర్చొని ఎప్పుడు అడుక్కుంటూ ఉంటాడు. ఒక రోజు ఈ బేస్బాల్ ప్లేయర్ అటువైపు వెళ్తుంటే దానం అడుగుతాడు. తనేమంటాడంటే నా దగ్గర చిల్లర లేదు అనేసి అంటాడు. సరే, ఇంకొక ప్రశ్న అడుగుతాడు, నువ్వు దేని మీద కూర్చున్నావు, ఏముంది అందులో అంటే బెగ్గర్ అంటాడు, నాకు తెలీదు, నేను ఎప్పుడు దీని మీదే కూర్చుంటాను, దాంట్లో ఏముంటుంది, అంత విలువైంది ఏమీ ఉండదేమో. సరే, అప్పుడైతే ఒకసారి ఓపెన్ చేసి చూడొచ్చు కదా అని ప్లేయర్ అంటే, ఇతను దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఏముంటుందండి అందులో? బంగారం ఉంటుంది. సో దెర్ వాస్ ట్రెజర్ ఇన్సైడ్. See, the beggar managed to pry open the lid. Pry open. Pry అంటే దానికి మీనింగ్ ఏముంటుందండి? Pryయా? To look closely and curiously నా? To find a treasure. ఈ మూడిటిలో కరెక్ట్ అండ్ దానికి మీనింగ్ సినోనిమ్ ఏముంటుందండి? ఫ్రై అంటే ట్రై అని అర్థం. ఓకే. With astonishment, he was surprised after he opened the box. He could not believe his own eyes. Elation, he was extremely happy. Elation ante he was extremely happy. This is what happens to all of us. We need a stranger to tell us to look inside. Not inside any box as in the parable, but inside yourself. So ఇదే జరుగుతుందండి అందరికీ. మనకెవరో ఒకరు చెప్పాలి లోపల ఏముందో చూడమని. బాక్స్ లోపల కాదు, మన లోపల ఏముంది అని ఎవరో చెప్పేంత వరకు మనకు అది తెలియదు. We are always looking outside for scraps of pleasure or fulfillment, for validation, security, love, strength, while we have an infinite treasure within. సో మనం దేనికోసం అండి బయట వెతుకుతూ ఉంటాము? సంతోషం కోసము, సంతృప్తి కోసము, సెక్యూరిటీ కోసము, లవ్ కోసము, బలం కోసము బయట వెతుక్కుంటూ ఉంటాం. కానీ నిజం ఏమిటంటే ఇవన్నీ మనలోనే ఉంటాయి. సో దిస్ ఇస్ ద ట్రెజర్ విత్ ఇన్. సో వాట్ ఈస్ ద ట్రెజర్ విత్ ఇన్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్? ప్యాసేజ్ ప్రకారంగా ట్రెజర్ విత్ ఇన్ అంటే ఏంటి? It is, see, it is in the last but one line, pleasure or fulfillment, for validation, security, love, strength. These are the treasure we find within ourselves. Why is everyone compared to a beggar on the box in this passage? అందరినీ ఎందుకండి బెగ్గర్, ఇక్కడ బెగ్గర్ వచ్చాడు కదా, ఒక భిక్షగాడు వచ్చాడు కదా ఆ బాక్స్ మీద కూర్చున్న బెగ్గర్, అతనికి ఎందుకండి కంపేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని?
ఎందుకంటే మనం కూడా ఆ బెగ్గర్ లాగానే మనలోనే అన్ని ఉన్నా మనం బయట అన్నిటి కోసం వెతుక్కుంటూ ఉంటాం. మనలో స్ట్రెంగ్త్ ఉంటుంది, మనలోనే ప్రేమ ఉంటుంది, మనలోనే సంతోషం ఉంటుంది, అయినా మనం అంత బయట వెతుక్కుంటుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆయన బెగ్గర్ తో పోల్చారు. సో జస్ట్ లైక్ ఎ బెగ్గర్ ఆన్ ద బాక్స్, we never look inside ourselves until others tell us. So what does the word pry in the passage mean? Pry ante entandi nenu eppude cheppanu, try ani artham. What is the antonym of the word elation? Elation ante emani cheppanandi, extreme happiness ani cheppanu. So elation ki antonym, opposite word entandi, guess cheyagalara? Can you guess what's the opposite of elation? It is depression. Okay, where can we find the treasure of pleasure, fulfillment, security, love and strength? ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయండి? We find it inside ourselves. We find it within ourselves. ఇవన్నీ మనలోనే ఉంటాయండి. Okay, so did you understand? Fine, let us move on to the next paragraph. Endangered species. So you would have read about endangered species in your earlier classes. Okay, you may have some idea about this. Okay, let us read the paragraph and find the answers for the questions which is given. So shall we first take up questions first? What is the endangered species according to the USA's Endangered Species Act? So ikkada USA's Endangered Species Act ante enti ani adugutunnaru. What is global warming? So definition paragraph lo undi, vetukundam. Pick the word or phrase from the passage which means to survive or to depend. So to survive, to depend ane daniki oka phrase undandi paragraph lo, adedo vetukundamu. We will find the answer for that. What is the result of the ice melting slightly earlier and form of slightly later? ఇక్కడ ఐస్ మెల్ట్ అవుతుంది అంటే అవ్వాల్సిన టైం కన్నా ముందుగానే అయిపోతుంది మెల్ట్, మళ్ళీ ఐస్ ఫామ్ అవడం లేట్ గా అవుతుంది. దీనివల్ల ఏం రిజల్ట్ ఏమి, దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏమి అని అడుగుతున్నారు. State true or false. Polar bears are an endangered species because their habitat is affected by global warming. Is it true or false? We will see whether it is true or false. In 2008, the polar bear was placed on the endangered species list. According to the USA's Endangered Species Act, an endangered species is an animal, plant, or any other kind of wildlife that is likely to face extinction in its natural habitat. So వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటండి, ఫస్ట్ వాట్ ఈస్ ఎండేంజర్డ్ స్పీషీస్ అకార్డింగ్ టు ద యుఎస్ఏస్ ఎండేంజర్డ్ స్పీషీస్ యాక్ట్ అన్నారు. సో అకార్డింగ్ టు యుఎస్ఏస్ ఎండేంజర్డ్ స్పీషీస్ యాక్ట్, వాట్ ఈస్ ఎండేంజర్డ్ స్పీషీస్? ఇట్స్ an endangered species is an animal, plant, or any other kind of wildlife that is likely to face extinction in its natural habitat. అది ఒక జంతువు కావచ్చు, అది ఒక చెట్టు కావచ్చు, లేదా ఏదైనా జీవరాశుల్లో ఏదైనా కూడా కావచ్చు, ఏదైతే అంతరించిపోయే వాటిలో లిస్టులో ఉన్నాయో అవన్నీ ఎండేంజర్డ్ స్పీషీస్ అని అంటున్నారండి. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. The polar bear is the first animal that has been classified as endangered primarily due to global warming. So global warming valla affect aina very first animal entandi, polar bear andi. Global warming is a form of climate change caused by increased levels of carbon dioxide and other greenhouse gases that become trapped in the atmosphere. So global warming ante enti? It is a form of climate change. ఎందువల్ల క్లైమేట్ చేంజ్ అయింది? increased levels of carbon dioxide and other greenhouse gases. దీని వల్ల క్లైమేట్ లో మార్పు వచ్చింది. So this is the answer for the question, what is global warming? Now, the polar bear's habitat is more vulnerable to global warming than many other species. వేరే జీవరాశులతో పోలిస్తే పోలార్ బేర్ యొక్క హ్యాబిటాట్, అవి నివసించే ప్రాంతము, it can be easily affected by global warming అని అంటున్నారు. Polar bears live mainly on the sea ice in the Arctic.
సో ఇవి ఎక్కడ ఉంటాయండి? ఆర్టిక్ రీజన్ లో ఉంటాయి. సీ ఐస్, సముద్రపు గడ్డలు ఉంటాయి కదండి, దాని మీద ఉంటాయి, నివసిస్తూ ఉంటాయి. దిస్ ఇస్ వేర్ దే హంట్ ఫర్ ఫిష్ అండ్ బిల్డ్ అప్ ఫ్యాట్ రిజర్వ్స్. అవి ఏం తింటుంటాయి? ఆ చేపల్ని తింటుంటాయి, తన ఒంట్లో కొవ్వుని రిజర్వ్ చేసుకుంటూ ఉంటాయి. దేనికోసం రిజర్వ్ చేసుకుంటుంటాయని కూడా చూస్తాం. When the ice melts, many polar bears move to land and live off their stored fat. సో ఎప్పుడైతే ఆ మంచు గడ్డలు కరిగిపోతాయో అవేం చేస్తాయి? నేల మీదకి వచ్చేస్తాయి. నేల మీదకి వచ్చేస్తే నేల మీద చేపలు ఉండవు కదండి, అవి ఎలా బతుకుతాయి? ఆ చేపలు తినే టైం ఉంటుంది కదండి, ఆ టైంలో అది తిని ఫ్యాట్ ని అలాగే స్టోర్ చేసి పెట్టుకుంటుంది కదా, దాని మీదనే బతుకుతాయి. సో అండ్ లివ్ ఆఫ్ దేర్ స్టోర్డ్ ఫ్యాట్. సో దేని మీద బతుకుతాయి? తన బాడీలో స్టోర్ చేసి పెట్టుకున్న కొవ్వు మీద బతుకుతాయి. సో దీనికి అర్థం ఏముంటుంది? లివ్ ఆఫ్ అంటే అర్థం ఏముంటుంది? డిపెండ్ ఆన్, టు సర్వైవ్ ఆన్ అని ఉంటుందండి. సో వెన్ దే మూవ్ ఆన్ టు ద ల్యాండ్, యాజ్ దేర్ విల్ బి నో ఫిషెస్, దే సర్వైవ్ ఆన్ ద స్టోర్డ్ ఫ్యాట్ అని అర్థం. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద థర్డ్. In the Arctic, global warming is causing the ice to melt slightly earlier and form slightly later. So global warming వల్ల ఏమవుతుంది? ఆ మంచుగడ్డలు తొందరగా కరగడం మొదలవుతాయి, మళ్ళా ఆ మంచుగడ్డలు ఫామ్ అవ్వడం కూడా లేట్ గా ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ గ్యాప్ చాలా ఎక్కువ పెరిగిపోయింది కదా. This results in a shorter feeding season for the polar bear. సో దానికి ఫీడింగ్ సీజన్ తగ్గిపోయింది. So only look at the fourth question. What is the result of ice melting slightly earlier and form of slightly later? So what is the result of that? The result is a shorter feeding season for the polar bear. Idan the answer. Some risk their lives to find ice. If they have to swim too far, they will drown from exhaustion and hunger. కొన్ని ఏం చేస్తాయి? అంత కాలం వరకు ఆ గ్యాప్ లో బతికుండడం కష్టం వేస్తుంది. అవి ఏం చేస్తాయి? మంచు కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతాయి, ఆ నీళ్ళల్లో ఈదుకుంటూ వెళ్తాయి. ఆ ఈదుకుంటూ వెళ్ళినప్పుడు ఆకలితో అలసటతో కొన్ని ఈదలేక మునిగి చనిపోతూ ఉంటాయి. సో దిస్ ఇస్ అబౌట్ global warming and polar bears. Now I have only one question left here. I have already explained you the first 4 questions. Now I want the answer from you. Polar bears are an endangered species because their habitat is affected by global warming. Is it true or false? It is true. It is true. Okay, let us move on to the next paragraph. The eye. So eye గురించి మీరు లోవర్ క్లాసెస్ లో ఆల్రెడీ చదివే ఉంటారండి. సో ఇట్ ఈస్ ఎ ఫెమిలియర్ టెక్స్ట్ as far as I know. Okay, let us read the questions first. What is the opening into the eye called? ఐ యొక్క ఓపెనింగ్ ని ఏమని అంటారు? What is the muscle that controls the size of the pupil? ప్యూపల్ సైజ్ ని మసిల్స్ కంట్రోల్ చేస్తాయి. ఆ మసిల్స్ ని ఏమని పిలుస్తారు? State true or false. The pupil becomes smaller in dark areas. సో చీకటిలో ప్యూపల్ సైజ్ చిన్నదిగా అవుతుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు ఫాల్సో పారాగ్రాఫ్ చూసి చెప్తాం. రైట్ ద యాంటనిమ్ ఆఫ్ కాన్వెక్స్. మీకు అందరికీ తెలుసుంటండి కాన్వెక్స్ ఆపోజిట్ ఏంటని. వేర్ దిస్ అన్ అప్సైడ్ డౌన్ ఇమేజ్ ఫార్మ్ ఇన్ ద ఐ. ఐలో అప్సైడ్ డౌన్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అని అడుగుతున్నారు. Okay, let us see. Light enters the eye by refracting or bending as it passes through the cornea. Light rays then pass through the opening into the eye known as the pupil. First question ki answer manaku dorikindandi. What is the opening into the eye called? So aa opening ni emani pilustaru? Pupil ani pilustaru. The pupil size is controlled by a muscle known as the iris. So iris ante enti? It is a muscle that controls the size of the pupil. So second answer dorikindandi manaku entadi? Iris. The muscle that controls the size of the pupil is iris. Then the pupil becomes smaller when in bright area. So వెలుతురులో pupil size తగ్గుతుంది.
the larger in dark area. చీకట్లో pupil size పెరుగుతుంది. So third question చూస్తామండి, state true or false. The pupil becomes smaller in dark areas. So ఇది correct? Is it true or false? In dark areas, pupil size becomes larger. ఇక్కడ ఏమి ఇచ్చారు? Pupil becomes smaller in dark areas అన్నారు. So this is false. Okay. After leaving the pupil, light rays are refracted once again as they pass through the convex lens of eyes. Light rays continue traveling through a jelly-like material called vitreous humor. An upside down image is formed on the back of the eye known as the retina. So last question, and where does an upside down image form in the eye? అని అడిగారు. So ఎక్కడ ఫార్మ్ అవుతుందండి upside down image? It is formed on the back of the eye. A back of the eye ఏమని పిలుస్తారు? Retina అంటారు. So answer of the fifth one is retina. Cone cells on the retina interpret the color of the image, and rod cells interpret the black and white colors. So cone cells color ni identify చేస్తాయి, rod cells black color ni white color ni identify చేస్తాయి. Lastly, the image is taken to the brain for the image to be seen correctly. So ఆ మెసేజ్ బ్రెయిన్ కి వెళ్తుంది, అక్కడ ఇమేజ్ రైట్ గా ఫార్మ్ అవుతుంది. రైట్ ఇమేజ్ ఇస్ ఫార్మ్ ఇన్ ద బ్రెయిన్. సో మనం ఫస్ట్ ఆన్సర్ ఏంటండి? వాట్ ఇస్ ద ఓపెనింగ్ ఇన్ టు ద ఐ కాల్డ్? ఇట్ ఇస్ కాల్డ్ pupil. What is the muscle that controls the size of the pupil? It is the iris. The pupil becomes smaller in dark areas. It is false. Now, antonym of convex. I bet everybody knows the answer. The answer for convex is concave. Where does an upside down image form in the eye? It is formed on retina. So we have completed the fourth paragraph. Let us move on to the fifth one. India, a developing nation. As before, shall we read the questions first? Yeah. What were the two famous universities in ancient India? Ancient India lo rendu famous universities ఏవి అని అడుగుతున్నారు. Name any two topics taught at the ancient universities in India. ఏదన్నా రెండు టాపిక్స్ ఏది, రెండు సబ్జెక్ట్స్ ఏది టీచ్ చేస్తున్నారో చెప్పండి అంటున్నారు. ఎప్పుడు? ఏన్షియంట్ యూనివర్సిటీస్ లో ఇండియాలో. Which is the most successful country in attracting foreign students at present? ఏ ఫారిన్ కంట్రీ, ఏ కంట్రీ ఫారిన్ స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేస్తుంది అని అడుగుతున్నారండి. We will find the meaning in the from the passage. Academic facilities in India can be developed with. Academic facilities యూనివర్సిటీస్ లో కావచ్చు, కాలేజెస్ లో కావచ్చు, ఫెసిలిటీస్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, దేంతో ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని ఒక బ్లాంక్ ఉంది. We will find the answer. Write the noun form of the word aggressively. Aggressively కి noun form రాయమంటున్నారు. As I have told you earlier, noun forms shun, meant. We will see whichever is appropriate. Now let us read the paragraph from the beginning. India was once considered the land of knowledge and enlightenment. In ancient times, scholars from all over Asia and Europe used to flock to Takshila, Nalanda and other Indian centers of learning. So, idi oka knowledge hub ga unindandi India appudu. The people came here for knowledge and enlightenment. అప్పుడు స్కాలర్స్ ఏషియా నుంచి, యూరోప్ నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చేవాళ్ళు. తక్షిల, నలంద యూనివర్సిటీస్ ఇండియాస్ లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి చదువుకునే వాళ్ళు. Apart from arts, culture, philosophy and religion, these scholars came to study medicine, law and martial sciences. So ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ చెప్పేవాళ్ళు అంటే ఆర్ట్స్, కల్చర్, ఫిలాసఫీ, రిలీజియన్, వీటితో పాటు మెడిసిన్, లా అండ్ మార్షల్ సైన్సెస్ ని కూడా చెప్పేవాళ్ళు. But despite having a vast expanded university system and historical advances, modern India has yet to provide international or even regional leadership in higher education. So మనకు వాస్ట్ హిస్టరీ ఉండండి, మనకి ఎక్స్పాండెడ్ యూనివర్సిటీ సిస్టమ్ అప్పటి నుంచే ఉండేది. కానీ ఇప్పుడు అట్ ప్రెసెంట్ మన ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు, రీజనల్ లెవెల్లో కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ లో పెద్దగా అడ్వాన్సెస్ అనేది మనకు కనిపించట్లేదు.
From the surrounding countries, Asia and Africa, only a few students come to India for higher education. ఎవరో ఏషియా నుంచి కావచ్చు, ఆఫ్రికా నుంచి కావచ్చు, కొంతమంది స్టూడెంట్సే ఇండియాకి వచ్చి చదువుకుంటున్నారు. The United States is by far the most successful country in attracting foreign students. So foreign students ni attract chestunna most successful country edi ante United States. But other countries such as Australia, Canada and Britain also aggressively market their universities abroad through their education, counseling services and recruitment fairs with the active cooperation of their diplomatic missions abroad. ఈ ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ ఇవన్నీ ఈ కంట్రీస్ లో ఏం చేస్తారంటే వేరే వేరే కంట్రీస్ లో వాళ్ళ కన్సల్టెన్సీస్ ని వాళ్ళు ఏర్పరచుకుంటారండి. ఆ కన్సల్టెన్సీస్ వాళ్ళు ఏం చేస్తారు, గైడెన్స్ ఇవ్వడం, కౌన్సిలింగ్ ఇవ్వడము, పిల్లల్ని అడ్మిట్ చేసుకోవడం, అంటే కాలేజెస్ కి వాళ్ళ కాలేజెస్ కి అడ్మిషన్ చేయించుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాగ వాళ్ళు ఏం ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళ యూనివర్సిటీస్ ని ప్రమోట్ చేసుకొని ఫారిన్ స్టూడెంట్స్ ని వాళ్ళ యూనివర్సిటీస్ లో చేర్చుకుంటూ ఉన్నారు. Likewise, India should also capitalize on the advantages offered by its higher education institutions, market Indian universities abroad and facilitate the entry of foreign students into them. So ilage Indians kuda em cheyali, బయట foreign students ni attract chesukovali ani antunnaru. The revenue from foreign students can be used to ease the financial crunch faced by Indian universities, improve academic facilities and subsidize the cost of educating Indian students. So foreign students ki usual ga mana Indian students ki fees చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి. వాళ్ళ ఫీజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ వచ్చే రెవెన్యూతో ఏం చేయొచ్చు అంటే మన యూనివర్సిటీస్ లో మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే దానికి ఆ రెవెన్యూని యూజ్ చేసుకోవచ్చు. Academic better, we can provide better academic facilities making use of that revenue, and we can also subsidize the cost of educating Indian students ki సపోర్ట్ ఇవ్వచ్చండి, ఫైనాన్షియల్ సపోర్ట్. అంటే ఎలాగండి, స్కాలర్షిప్స్ ఇవ్వచ్చు. ఎవరైతే బాగా చదువుతున్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడానికి ఆ రెవెన్యూని మనము వాడుకోవచ్చు. ఆ రెవెన్యూని దేనికి వాడుకోవచ్చండి, యూనివర్సిటీస్ లో ఎదుర్కొనే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి దాన్ని సాల్వ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, టు ఇంప్రూవ్ అకాడమిక్ ఫెసిలిటీస్ అండ్ టు హెల్ప్ ద ఇండియన్ స్టూడెంట్స్. We can provide financial help to Indian students. So ee moodu uses chesukochandi vache revenue tho. So now let us answer the questions. What were the two famous universities in ancient India? Ancient India lo unna rendu famous universities evandi? Second line lo unnandi Takshila and Nalanda. Next question. Name any two topics taught at the ancient universities in India. ఏన్షియంట్ యూనివర్సిటీస్ లో రెండు టాపిక్స్ ని మనల్ని ఇక్కడ నేమ్ చేయమంటున్నారు. ఏదన్నా చెప్పొచ్చండి, ఆర్ట్స్, కల్చర్, ఫిలాసఫీ అండ్ రిలీజియన్, మెడిసిన్ అండ్ లా, ఆర్ లా అండ్ మార్షల్ సైన్స్, ఏవైనా రెండు చెప్తే సరిపోతుందండి. విచ్ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కంట్రీ ఇన్ అట్రాక్టింగ్ ఫారిన్ స్టూడెంట్స్ అట్ ప్రెసెంట్? చూడండి, ఇక్కడ ఉన్న సెకండ్ పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్ లోనే ఉంది. ద యునైటెడ్ స్టేట్స్ ఈస్ బై ఫార్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కంట్రీ ఇన్ అట్రాక్టింగ్ ఫారిన్ స్టూడెంట్స్. Next, academic facilities in India can be developed with. Academic facilities ni ela develop cheyochandi? Revenue from foreign students. So foreign students katte fees use cheskoni manam academic facilities ni merugu parchukochu. Write the noun form of the word aggressively. So aggression. So it is aggression. Understood? Okay. Now let us move on to the sixth paragraph. Let us read the questions first. What is nutrition? Nutrition ante enti? What happens if children do not take good nutrition? Manchi nutrition pillalaki andagapote em avutundi? How many food groups are there according to the passage? So passage lo food groups enni rakalani chepparandi, enni rakalo chuddam. Which of the following food groups do cheese, butter, yogurt belong to? Butter, cheese, yogurt, adi ఏ గ్రూప్ లో వస్తాయి? ప్రోటీన్స్, అవి ప్రోటీన్సా, గ్రెయిన్సా,
డైరీయా? మనం ఆ పారాగ్రాఫ్ చదవాల్సిన అవసరం కూడా లేదండి. మనకు బేసిక్ నాలెడ్జ్ ఇది. చీజ్, బటర్, యోగర్ట్ బిలాంగ్ టు విచ్ గ్రూప్ అని. ప్రోటీన్స్ కాదు, గ్రెయిన్స్ కాదు, డైరీ అంతా మిల్క్ ప్రొడక్ట్స్ కాబట్టి డైరీ కిందకి వస్తుంది. ఓకే, నేమ్ ఎనీ 3 వెజిటేబుల్స్ అదర్ దాన్ దోస్ ఇన్ ద ప్యాసేజ్. సో ప్యాసేజ్ లో వెజిటేబుల్స్ కొన్ని నేమ్ చేశారండి. అవి కాకుండా మనం వేరే 3 రకాల వెజిటేబుల్స్ పేర్లు రాయాలండి. సో లెట్ us read the passage now. Healthy food. Everyone eats food. Some people eat lots of fruit and vegetables. Others may eat more or less meat, and some people may eat healthy, others may not. All of it is related to nutrition. So కొంతమంది అందరూ తింటాం. ఏం తింటాం? కొంతమంది చాలా వరకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకుంటారు, కొంతమంది మీట్ తీసుకుంటారు, నాన్ వెజిటేరియన్స్ గా ఉంటారు, కొంతమంది హెల్తీ డైట్ తీసుకుంటారు, కొంతమంది హెల్తీ డైట్ తీసుకోకపోవచ్చు. అండ్ ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు న్యూట్రిషన్. అన్ని న్యూట్రిషన్ తో ముడిపడి ఉంది. న్యూట్రిషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ హౌ పీపుల్ గెట్ ద ఫుడ్ దట్ ఈస్ నీడెడ్ టు గ్రో స్ట్రాంగ్ అండ్ హెల్తీ, along with obtaining the necessary vitamins and nutrients to help bodies grow and function. సో ఇంతటికి న్యూట్రిషన్ అంటే ఏంటి? మనిషికి స్ట్రాంగ్ గా, బలంగా, హెల్తీగా పెరగాలంటే అవసరమైన విటమిన్స్ ఏవి, అవన్నీ మనం తినే ఫుడ్ లో ఉందా అనేదే మనం చూసుకోవాల్సిన ఫస్ట్ వర్క్. Okay, so what is nutrition? First question, what is nutrition? So what is nutrition? Nutrition is the process of how people get the food that is needed to grow strong and healthy, along with obtaining the necessary vitamins and nutrients to help bodies grow and function. For children, good nutrition is especially important, and it is necessary to eat healthy foods because kids are constantly growing. పిల్లలకి న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం కూడా. ఎందుకంటే పిల్లలు కంటిన్యూస్ గా పెరుగుతూ ఉండాలంటే వాళ్ళకి అవసరమైన న్యూట్రియన్స్ వాళ్ళకి అందాలి. Good nutrition will lead to healthy bones and muscles, and without receiving the correct vitamins and nutrients while growing, a child will not grow as tall and as strong as they could be. So బోన్స్, మసిల్స్ స్ట్రాంగ్ గా పెరగాలంటే, స్ట్రాంగ్ గా ఉండాలంటే వాళ్ళకి కావాల్సింది గుడ్ న్యూట్రిషన్. అది గనక వాళ్ళకి అందలేదంటే వాళ్ళు ఎంత ఎత్తుగా పెరగలేరు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా అవ్వాలో అంత స్ట్రాంగ్ గా అవ్వలేరు, ఎందుకంటే వాళ్ళకి అవసరమైన న్యూట్రియంట్స్ అందట్లేదు. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ చిల్డ్రన్ డు నాట్ టేక్ గుడ్ న్యూట్రిషన్? So if children do not take good nutrition, they will not grow as tall and as strong as they could be. Another answer. Okay, there are 5 main food groups that should be eaten each day. Third question entandi, how many food groups are there according to the passage? So how many are there? There are 5 main food groups. Vallu evani adagaledandi, n ane adigaru. So it is 5. Eating a variety of foods in each group will lead to receiving most important nutrients to remain strong and healthy. The first food group includes grains such as cereals, rice, millets, breads, pastas, etc. So first group lo em ostayandi? Cereals, rice, millets, breads, pastas. So second group is dairy, which includes milk, yogurt, cheese, butter and other dairy products. So second group ఏంటండి? డైరీ అండి. వాటిలో ఏమేమి వస్తాయి? మిల్క్, యోగర్ట్, చీజ్, బటర్ అండ్ అదర్ డైరీ ప్రొడక్ట్స్. సో ఫోర్త్ క్వశ్చన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో చీజ్, బటర్, యోగర్ట్ డైరీ కిందకు వస్తుంది. ఓకే, యాపిల్స్, oranges, grapes, bananas and many more are part of fruit groups. Of course, vegetables such as beans, broccoli, peas, carrots, corn, leaves and many others is in its own food group as well. So ee vegetables em mention chesarandi? Beans, broccoli, peas, carrots, corn, leaves ive mention chesarandi. Malli vallu adigindi entandi last question, name any 3 vegetables other than those in the passage. So ee line lo lenivi manam edaina include chesukochandi. ఇందులో క్యాబేజ్ లేదండి, పొటాటో లేదు, కాలీఫ్లవర్ లేదు, మనం ఏదైనా 3 వెజిటేబుల్స్ పేరు రాయొచ్చండి. ఇక్కడ లేనివి రాయాలండి.
So finally, the fifth food group is protein, which can be found in beef, chicken, eggs, nuts, fish, etc. So fifth group lo emem unnayandi? Protein food andi ivi, beef, chicken, eggs, nuts, fish, etc. సో ఈ ఫుడ్ గ్రూప్స్ చెప్పారండి, మనం రోజువారీ ఈ గ్రూప్స్ లో నుంచి మనం కొన్ని తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు అన్ని కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని మనకు అందుతాయి. So shall we discuss the question answers once again? Okay, now look here. What is nutrition? The answer is here. Nutrition is the process of how people get the food that is needed to grow strong and healthy, along with obtaining the necessary vitamins and nutrients to help bodies grow and function. Second question, what happens if children do not take good nutrition? A child will not grow as tall and as strong as they could be. How many food groups are there according to the passage? 5. Which of the following food groups do cheese, butter, and yogurt belong to? It belongs to C, that is dairy. Name any 3 vegetables other than those in the passage. Cabbage, potato, cauliflower, tomato, brinjal, bitter. You have to answer, you have to include only 3. You have to write only 3. Okay. Now, let us go to the 7th one. First, let us read the questions. Who discovered the Titanic ship? When were the remains of iconic ship discovered? ఎప్పుడు కనిపెట్టారండి దాని యొక్క రిమైన్స్? Why does the ship fascinate people even today? ఇప్పుడు కూడా మనుషులు దాని వైపు అట్రాక్ట్ అవుతున్నారు, ఎందుకు అని అడుగుతున్నారు. Pick out the word from the passage that means being a first occurrence or event. ఫస్ట్ అకరెన్స్, ఈవెంట్, దానికి మీనింగ్ ఇచ్చే ఒక వర్డ్ ఉందండి, దాన్ని మనము వెతకాలండి పారాగ్రాఫ్ లో. ద టైటానిక్ శాంక్ ఆన్, అది ఎప్పుడు మునిగింది? టైటానిక్ షిప్ ఎప్పుడు మునిగింది అని అడుగుతున్నారు. ఓకే, we will find the answers for this, for all these questions from the passage. The Titanic is in its watery grave. ఎక్కడుంది? సముద్రపు గర్భంలో ఉందండి. It is a great museum of human history and is at risk of being lost forever because of curious voyagers and treasure hunters. అది మనుషుల ఒక మ్యూజియం అనుకోవచ్చు అండి. హిస్టరీలో, మనుషుల యొక్క హిస్టరీలో అది ఒక గొప్ప మ్యూజియం అనుకోవచ్చు, కానీ అది రిస్క్ లో ఉంది. ఇట్ ఈస్ ద రిస్క్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఎందుకు? బికాస్ మెనీ voyagers go there out of curiosity, and treasure hunters, they feel there are some treasures within, so they go search for those treasure. Fierce Bob Ballard, ఈ విషయం ఎవరు చెప్తున్నారండి మనకి? బాబ్ బాలార్డ్ అనే ఒక వ్యక్తి చెప్తున్నారు. Who first discovered the remains of iconic ship in 1985? సో దీన్ని ఎప్పుడు డిస్కవర్ చేశారండి? 1985 లో డిస్కవర్ చేశారు. ఆయన పేరు ఏంటండి? బాబ్ బాలార్డ్. సో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? Who discovered the Titanic ship? సో ఎవరండి దాన్ని డిస్కవర్ చేసింది? బాబ్ బాలార్డ్. సో when were the remains of iconic ship discovered? దాన్ని ఎప్పుడు డిస్కవర్ చేశారండి ఆ రిమైన్స్ ని? అది మునిగిపోయి సముద్రంలోనే ఉండిపోయింది కదా, అది ఎప్పుడు డిస్కవర్ చేశారు? See, it is here. Discovered the remains of the iconic ship in 1985. 1985 లో డిస్కవర్ చేశారండి దాన్ని. Famous for discovering the great ship, Ballard is a former US Navy officer and a professor of oceanography. సో బాబ్ బాలార్డ్ అనేది ఆయన ఎవరండి? ఆయన యుఎస్ నేవీ ఆఫీసర్ అండి, ఫార్మర్ యుఎస్ నేవీ ఆఫీసర్, మళ్ళీ ఆయన ప్రొఫెసర్ కూడా ఓషనోగ్రఫీలో. He presented a documentary called Save the Titanic on 100th anniversary of the sinking of the great ship, April 15th, 1912. సో 100th సెంచురీ, మునిగిపోయి 100th సెంచురీ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఈ డాక్యుమెంటరీ రాశారండి. ఏం డాక్యుమెంటరీ అండి? సేవ్ ద టైటానిక్ అని. అది ఆ రోజు డేట్ ఏంటండి? April 15, 1912. సో 100 years తర్వాత ఈ యానివర్సరీ సెలబ్రేట్ చేశారు. అదేంటి? April 15, 1912. సో ఇక్కడ ఒకటి ఉందండి, టైటానిక్ శాంక్ ఆన్. 5th క్వశ్చన్ చూడండి. టైటానిక్ శాంక్ ఆన్, ఇక్కడ 100 years యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ రోజు ఏంటి? April 15, 1912. సో అది ఎప్పుడు మునిగిపోయి ఉంటుంది? April 15, 1812. సో అది మునిగిపోయింది ఎప్పుడు? April 15, 1812.
12. The ship and her fate continue to fascinate largely because of the horror that took place that night. ఎందుకు అందరూ చాలా మంది దాని పట్ల అట్రాక్ట్ అవుతున్నారో చూడండి. It is because of the horror that took place. ఆ టైటానిక్ లో ఏం జరిగిందో చాలా వరకు మీరు సినిమాల్లో చూసే ఉంటారు. చాలా మంది చనిపోయారు. ఎంతమంది? 1522 passengers and crew losing their lives. సో దాదాపు 1522 ప్రయాణికులు, మళ్ళా అందులో ఉన్న క్రూ, పడవ నడిపే వాళ్ళు అందరూ చనిపోయారు. సో దట్ వాస్ ద హారర్ దట్ టుక్ ప్లేస్ ఇన్ టైటానిక్. అందువల్ల చాలా మంది పోయి చూస్తూ ఉంటారు ఆ రిమైన్స్, షిప్ యొక్క రిమైన్స్. Ballard says the story has all the ingredients to make it timelessly fascinating. You have this revolutionary ship that's unsinkable and carrying a cross section of people in society. So ఆ షిప్ లో సొసైటీలో ఉన్న వేరియస్ క్రాస్ సెక్షన్, అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, హయ్యర్ క్లాస్ పీపుల్ ఇలా ఉంటారు కదా. అలాంటి అన్ని క్లాసెస్ లోను మనుషులు ఆ పడవలో ప్రయాణిస్తూ ఉన్నారు అప్పుడు. అండ్ దెన్ ఇట్ గోస్ అండ్ హిట్స్ అన్ ఐస్బర్గ్ అండ్ సింక్స్ ఆన్ ఇట్స్ మేడన్ జర్నీ. సో అది ఏం చేసింది, ఆ పడవ వెళ్తున్నప్పుడు ఒక ఐస్బర్గ్ ని, ఒక పెద్ద మంచు గడ్డానికి హిట్ అయ్యి అది మునిగిపోయింది. సో ఇన్ ఇట్స్ మేడన్ జర్నీ. మేడన్ అన్నారు. ఏంటండి మేడన్ అంటే? It is being a first occurrence or event అని అర్థం. So pick off the word from the passage that means being a first occurrence or event. It is maiden. It's an irony personified in history. ఇదొక irony అండి. Okay, now shall we discuss the questions once again? Who discovered the Titanic ship? Bob Ballard. When were the remains of the iconic ship discovered? In 1985. Why does the ship fascinate people even today? Because of the horror that took place that night, with 1522 passengers and crew losing their lives. Pick out the word from the passage that means being a first occurrence or event. The answer is maiden. The Titanic sank on April 15, 1812. So did you understand children? Okay, ma'am. Okay, very good. Okay, ma'am. Thank you, ma'am. Okay, ma'am. Thank you, ma'am. Ma'am. Welcome. Thank you, ma'am. Thank you, ma'am. Okay, ma'am. Thank you, ma'am. Thank you, ma'am. Ma'am, shall we close? Sir, shall I? Okay, bye, ma'am. Yes, ma'am, you can process it. Thank you, sir. Thank you, children. Sir, I thank Swaminathan sir and also all the students and the teachers who will be meeting. Thank you, ma'am. Thank you, ma'am. ఎవరు ఏం కాదులే నువ్వు తినా